అనగనగా ఒక చీమ ఉండేది. అది ఒకరోజు నడి ఒడ్డున నడుస్తూ వెళుతుంది. దానికి బాగా దాహం వేసింది. అప్పుడు అది నదిలోని నీళ్లు తాగుదామని వెళ్ళింది. నీళ్లు తాగుతుండగా చీమ నీళ్లలో జారి పడిపోయింది. చీమకి ఈత రాదు. అది మునిగిపోతుందనే అనుకుంది. చీమకి చాలా భయం వేసింది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదంతా చెట్టుపై నుండి ఒక పావురం చూసింది. దానికి చీమపై చాలా జాలి వేసింది. చీమ ప్రాణాలను కాపాడడానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంది. అప్పుడు చెట్టుకు ఉన్న ఒక ఆకును తెంచి చీమకు దగ్గరగా నీళ్లలో వేసింది. చీమ ఆ ఆకును చూసింది. దానిపై ఎక్కింది. ఆ ఆకు సహాయంతో ఒడ్డున చేరుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ పావురం చెట్టుపై కూర్చుని ఆహారం తింటుంది. అటుగా వెళ్తున్న ఒక వేటగాడు ఆ పావురాన్ని చూశాడు. దాన్ని వేటాడడానికి విల్లుకు బాణాన్ని ఎక్కుపెట్టాడు. అది పావురం గమనించలేదు. కానీ ఆ చీమ ఆ వేటగాడు పావురానికి బాణం ఎక్కుపెట్టినట్టు చూసింది. ఆ పావురం ప్రాణాల్ని కాపాడాలని చీమ అనుకుంది. అప్పుడు ఆ చీమ వెళ్ళి వేటగాడి పాదంపై గట్టిగా కొరికింది. ఆ నొప్పితో వేటగాడు బాణాన్ని తప్పుగా వదిలేశాడు. అది పావురం వైపు కాకుండా ఒక చెట్టుకు గుచ్చుకుంది. వేటగాడు కింద పడిపోయాడు. ఇదంతా చూసిన పావురం తన ప్రాణాలను కాపాడినందుకు చీమకు కృతజ్ఞతలు తెలిపింది. చీమ దానికి బదులుగా, నేను కష్టంలో ఉన్నప్పుడు నువ్వు నాకు సహాయం చేశావు. చేసిన సహాయం ఎప్పుడూ ఉచితంగా పోదు. నాకు సహాయం చేసినందుకు నీకు కూడా నా కృతజ్ఞతలు అని చీమ అంది. ఇంకా ఆ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తే ఆ సహాయం మనకి ఎప్పుడో ఒకరోజు తిరిగి వస్తుంది. అది మన కష్ట సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది.